హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏంటి పొలాల్లో ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు పిల్లలు అనుకుంటున్నారా? ఇవాళ ఆదివారం కదండి, మాకు మా పిల్లలకు కూడా సెలవు. ఈలోపు మా ఆయన కూడా డ్యూటీ సెలవు పెట్టుకొని వచ్చారు. ఇవాళ పొలంలోని విత్తనాలు వేద్దామని అనుకొని స్టార్ట్ చేసాము. మా పిల్లలు ఈలోపు భోజనం పెట్టి తీసుకువెళ్దామని చూస్తే మా పిల్లలు భోజనం చేయలేదు. ఇలా కాదు, మీకు ఆ రైస్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాము, ఎంత కష్టపడితే ఈ రైస్ వస్తుంది అన్నది మీకు తెలుస్తుంది, మీరు కూడా పొలంలోకి రండి అని చెప్పి వాళ్ళని కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇదిగోండి మా అమ్మమ్మ గారు గడ్డి తీస్తున్నారు. మా మాయ, మా పెదమాయ గారు ఫస్ట్ మా ఆయన జల్లేశారు విత్తనాలు కొన్ని. ఈలోపు మా పెదమాయ వచ్చి మిగతాది కంప్లీట్ చేస్తున్నారు. మా ఆయన కూడా డ్యూటీ సెలవు పెట్టుకొని వచ్చారండి విత్తనాలు వేయడానికని. ఇవి ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా ధాన్యం వస్తాయి, మనకి ఏ విధంగా రైస్ వస్తుందని పిల్లలకు తెలియాలని పిల్లల్ని కూడా పొలంలోకి తీసుకువెళ్ళాం. ఈరోజు మేము ఇలాగ పని చేసుకుంటుంటే పిల్లలు పక్కన కూర్చొని ఆడుకున్నారు. చూసారా విత్తనాలు ఎలా జల్లుతున్నారో మా మావయ్య, మా పెద్ద మావయ్య గారండి. ఆ గడ్డి తీస్తుంది మా అమ్మమ్మ గారు, విత్తనాలు పట్టుకెళ్తుంది మా ఆయన. తన డ్యూటీ సెలవు పెట్టుకొని వచ్చారు ఈరోజు విత్తనాలు వేయాలని. చూసారా ఎలాగ జల్లుతున్నారు విత్తనాలు. ఫస్ట్ ఇదంతా ట్రాక్టర్తో దున్నించామండి, దున్నించాక ఇలా జల్లుతున్నాము. ఇవన్నీ విత్తనాల్లోని ఇప్పుడు ఒక పౌడర్ కలిపారు కదా మా ఆయన, అది ఏ పౌడర్ అంటే ఇంకా విత్తనాలు వేసాక వస్తాయి కదండి నారు మధ్యలో గడ్డి పుట్టుకుంటా కొత్తది ఈ విధంగా పౌడర్ కలుపుతారంటండి. మా తాతయ్య గారు చెప్పారు నాకు కూడా. ఈ విధంగా కలిపేసి విత్తనాలు చల్లుతారట. గడ్డి అన్నది పుట్టదటండి, ఓన్లీ నారు అన్నది మాత్రమే, వరి నారు అన్నది మాత్రమే పెరుగుతుందట. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది, అందుకే సరదాగా అలా వెళ్ళాము అందరమీని. నేను వీడియోని తీస్తున్నాను అని అనుకోకండి, వీడియో తీసాను కానీ నేను కూడా పని చేశాను. నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరో లేక నాకు వీడియో తీయలేదు. మా ఆయన గారికి మాత్రం నేను వీడియో తీస్తున్నాను. చూసారా ఎలా కలుపుతున్నారు. ప్రతిసారి కూడా ఇలాగ ఒక బేషన్లోకి ధాన్యం వేయడం, దాంట్లో పౌడర్ కలపడం అలా చేసి విత్తనాలు జల్లుతున్నారు. చాలా ఫాస్ట్గా చల్లేస్తారు మా పెదమావయ్య అయితే. మా ఆయన గారు పట్టుకు వెళ్ళి ఇచ్చేస్తుంటే ఆయన స్పీడ్గా చల్లుతున్నారు. మా అమ్మగారు గడ్డంతా తీసి వేస్ట్ అంతా తీసి పక్కన పెట్టేస్తున్నారు. అక్కడ కొంచెం మరలా పారతో తవ్వుతుంటే నేను వీడియో తీస్తుంటే మా అమ్మమ్మ దెబ్బలాడుతున్నారు, ఎందుకు వీడియో తీస్తున్నావు ఎందుకు అని. మా పెదమావయ్య ఏమైనా నవ్వుతున్నారు. నేను ఇప్పటి వరకు గడ్డి తీసానండి, గడ్డి తీసి వాటర్ తాగడానికి వెళ్ళి ఇలా వీడియో క్లిప్ తీసాను ఒకటి. ఈలోపు మా పిల్లలు ఆడుకున్నారు కాసేపు. చెప్పినప్పుడు ఎంత కష్టపడితేనే కానీ మనకి అన్నం రాదమ్మా అని, అన్నం విలువ తెలుసుకోవాలని పిల్లల్ని కూడా ఈ విధంగా పొలం దగ్గర తీసుకొచ్చాము. చూసారు విత్తనాలు జల్లాక ఎలా ఉన్నాయో, ఎలా కనిపిస్తున్నాయో. ఈ విధంగా కనిపించకండి మేము చూడండి. ఈలోపు మా పిల్లలు మట్టితో బొమ్మలు తయారు చేశారు. చూసారా మా అమ్మాయి, చూసారా ఎంత బాగా చేసిందో. నువ్వేం చేస్తున్నావు? మా బాబు కూడా ఏదో ట్రై చేస్తున్నాడు. ఏం ట్రై చేస్తున్నాడు అంటే ఫిష్ అని చెప్తున్నాడు. ఎందుకురా అంటే అక్క బొమ్మలు చేసింది, నేను ఫిష్ తయారు చేస్తున్నాను వండుకోవడానికి, మనం ఫిష్ కర్రీ వండుకుందాం అని చెప్తున్నాడు. మా పాప శనికాలు, రుబ్బురోలు, ఒక ప్లేటు, ఒక గ్లాసు రెడీ చేసింది. చూడండి ఎలాగ చేస్తుందో. అలా టైంపాస్ చేస్తారు పిల్లలిద్దరూ కూడా పొలంలోని. చూసారా ఎంత చక్కగా చేసుకుంటుందో. ఇదిగోండి ఇలా ధాన్యం విత్తనాలు చెల్లేసాక ఇలా చేతితోటి నరుముతున్నారు మొత్తం కంప్లీట్గా. నేను లాస్ట్కి పైకి వచ్చేసాను, ఇంకా చేయలేక కాసేపు చేసి పైకి వచ్చేసి ఇంక మరలా క్లిప్ తీసాను ఒకటి. ఫస్ట్ ఈ విధంగా ఉండేదండి పొలం. ఈ విధంగా ఉన్న పొలాన్ని ట్రాక్టర్తో దున్నించాము. ట్రాక్టర్తో దున్నించాక
వాటర్ పెట్టేసి ట్రాక్టర్తో దున్నించాక విత్తనాలు వేయాలంటండి. ఈ విధంగా ఉన్న పొలాన్ని ఈ విధంగా ట్రాక్టర్తో దున్నాక ఈ విధంగా తయారైందండి. గడ్డి అంతా కంప్లీట్గా లేకుండా. చూసారు ఇప్పుడు ఎలా ఉందో, ట్రాక్టర్ తిరిగిన సర్కిల్స్ అవన్నీ చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తున్నాయో. ఈ విధంగా ఉంటుందండి పొలం. ఈ విధంగా ఉన్న పొలంలో ఇప్పుడు మేము విత్తనాలు జల్లడం జరిగింది. లాస్ట్కి విత్తనాలు జల్లాక ఈ విధంగా అయిందండి పొలం అంతా. వాటర్ వెళ్ళిపోవడానికి ఒక కాలువలా చేశారు మా ఆయన. ఇదండి, వరి నారు వచ్చాక మరొక వీడియో తీసి మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.